అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సూపర్ సిక్స్లో ఒక పథకమైనటువంటి తల్లికి వందనం, మరి గతంలో ఏదైతే అమ్మఒడి ఉందో దానికి పేరు మార్చి తల్లికి వందనం అని పెట్టి, మరి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చెప్పారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలా కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? తల్లికి వందనం అయినా అమ్మఒడి అయినా అదొక మంచి కార్యక్రమంగా తీసుకున్నప్పుడు అమ్మఒడిలో ఏం లోపాలు ఉన్నాయి అనే లోపాలను గమనించి ఆ లోపాలు లేకుండా ఉండడానికి తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినప్పటికీ పాఠశాలల ప్రారంభ దశలో రావడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది. అప్పుడు ఆ స్కీమ్ మీద సమీక్ష చేయలేదు. సమీక్ష ఎందుకు చేయలేదంటే వాళ్ళు అప్పటికే స్కూల్ ప్రారంభమయ్యాయి, కొంత వాళ్ళకు అమౌంట్ కూడా పడడం జరిగింది. కాబట్టి అందులో లోపాలు ఏమున్నాయి, దాన్ని పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలి అనే దానికి సంవత్సర కాలం తీసుకోవడం జరిగింది. స్కూలు స్టార్ట్ అవ్వడానికి ఒకరోజు ముందే ఇక్కడ తల్లికి వందనం అంటూ ఎవరైతే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళందరూ తల్లులకు వెంటనే అకౌంట్లో డబ్బులు వేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేయడం జరిగింది. గతంలో ఒకవేళ తల్లికి వందనాన్ని దీన్ని మనం ఖచ్చితంగా కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంవత్సరానికి 10,000 కోట్లు మంజూరు చేయాల్సి ఉండే. 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా 50,000 కోట్లు మంజూరు చేయాల్సి ఉండే. కానీ 5 ఏళ్ల కాలంలో మనం చూసుకున్నట్టయితే కేవలం 23,000 కోట్ల 800 చిల్లర మాత్రమే చేయడం జరిగింది. అంటే ఇంకొక 26 నుంచి 27 కోట్ల రూపాయలు వాళ్ళు వేయలేదు. అంటే అక్కడ లబ్ధిదారుల సంఖ్య తగ్గిందా, అందరికీ వేయలేదా అనేది ఇప్పటివరకు వీళ్ళు తీసుకున్నారంటారా సార్? మిగిలిన డబ్బులు వీళ్ళు తీసుకున్నారంటారు. అది రావాల్సి ఉండే. ఎందుకంటే ఇటీవలే స్వచ్ఛాంధ్రప్రదేశ్కి సంబంధించిన చైర్మన్ దాని గురించి ప్రస్తావించడం లెక్కలతో బయట పెట్టడం జరిగింది. అప్పుడు 44 లక్షల మంది మొదటి సంవత్సరం ఉంటే జనరల్గా లబ్ధిదారుల సంఖ్య పెరగాలి. యాక్చువల్గా ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరగాలి. గతంలో ఒక పిల్లలు ఉంటే ఒకరు స్కూల్కి వెళ్తే వచ్చే సంవత్సరానికి ఇంకొకరు వెళ్ళాలి. కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి అది 42 లక్షలకి తగ్గడం జరిగింది. తగ్గించిన లబ్ధిదారుల సంఖ్య తగ్గించుకుంటూ ఆ డబ్బులు 50,000 కోట్లు ఏమైనా అనేది ఇప్పటివరకు దానికి సమాధానం లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సమీక్ష చేసిన తర్వాత ఏ విధంగా పకడ్బందీగా అమలు చేయాలని ఇప్పుడు చూసినప్పుడు 66 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. 66 లక్షల మందికి 10,000,990 కోట్ల రూపాయలు అంటే ఒకే సంవత్సరం. వాళ్ళు 5 సంవత్సరాల్లో 23 కోట్లు వేస్తే ఇక్కడ ఒక సంవత్సరంలోనే 10,000 కోట్లు. అంటే ఒకే లబ్ధిదారుల సంఖ్య తగ్గినప్పటికీ మిగతా అమౌంట్ ఏమైందని మనకు తెలియాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో 44 లక్షల మందికి ఇచ్చినప్పటికీ అందరికి అందలేదు. ఇక్కడ 66 లక్షల మందికి సంవత్సరానికి ఇంత వచ్చిందంటే మిగతా డబ్బు ఏమైందని తేలాల్సిన అవసరం ఉంది. దాంతోపాటుగా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందంటే ప్రభుత్వ స్కూళ్ళు పటిష్టంగా పనిచేస్తున్నాయని అర్థం. 66 లక్షల మందిని చేర్చారంటే వాళ్ళకు 2 రకాలుగా ఎవరైతే పిల్లల్ని చేర్చాలో 2 రకాల లాభాలు. ఒకటి, ప్రభుత్వం వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేస్తుంది. రెండోది, వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపించినట్టయితే వీళ్ళకు ఆదా అవుతుంది. ప్రైవేట్ స్కూల్లో పంపించినట్టయితే వీళ్ళ చేతి నుంచి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉన్నట్టు. ఆ విధంగా డబ్బును ఆదా చేసుకుంటున్నారు, ఈ విధంగా డబ్బును అకౌంట్లో పొందగలుగుతున్నారు. ఈ పథకం మరింత విస్తృత పరిచినట్టయితే విద్యా వ్యవస్థ మరింత గాడిన పడే అవకాశం ఉంటుంది. లబ్ధిదారుల సంఖ్య తగ్గించడం కాదు, లబ్ధిదారుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. దానివల్ల మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు కూడా ఈరోజు మనం చూస్తుంటే విద్యకు వైద్యానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇటీవలి కాలంలో మినిమం ఏ స్కూల్ చూసుకున్నా ₹1,00,000 చిన్న అంటే ఎల్కేజీ యూకేజీ నుంచి చూసుకున్నా ₹1,00,000 నుంచి ఇక దానికి ఎండేం లేదు. ఇలాంటి పరిస్థితిలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివినట్టయితే పిల్లలకు నాణ్యమైన ఆహారం కూడా అందిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన ఆహారం అందించడం, ప్రోటీన్ ఫుడ్ అందించడం, వాళ్ళకు ఇది చూసుకోవడం, దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్స్ ఇక్కడ ఉండడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో లబ్ధిదారుల సంఖ్య 66 లక్షలకు పెంచిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంది, హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ స్కూళ్ళు మరింత బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే యువగలం ద్వారా లోకేష్ పాదయాత్ర చేయడం జరిగిందో ఆ పాదయాత్రలో చాలామంది సమస్యలు వినడం జరిగింది. దాంతోపాటుగా ఇప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ దాన్ని చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే నేటి పిల్లలే రేపటి భవిష్యత్తు అని చెప్తున్న సందర్భంలో పిల్లలకు
చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, మీరు పిల్లలకు ఏమైనా ఆస్తులు అంతస్తులు ఇవ్వాలనుకుంటే వాళ్ళని చదివించండి అని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. విద్యను మీరు పిల్లల్ని చదివించండి, చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే నిర్ణయించుకుంటారు, దేశానికి ఉపయోగపడతారు, దేశానికి ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడతారు. ఇది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన సీఎంగా ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న సమయంలోనే చెప్పిన దాని క్రమంలోనే ఈరోజు అమెరికాలో కానీ మిగతా విదేశాల్లో మనకు ఐటీ సాఫ్ట్వేర్ వీళ్ళందరూ అంటే అక్కడి నుంచి వచ్చిన ఒక ఇదే ఎంత చదువుకుంటే అంత ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కొంత విద్యా వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ మరొకసారి దాన్ని గాడిన పెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలో భాగంగానే ఇప్పుడు తల్లికి వందనం ద్వారా ఎవరైతే పేద మధ్యతరగతి పిల్లలు ఉన్నారో వాళ్ళని బడిబాటకు పట్టించడం, దాంతోపాటుగా తల్లిదండ్రులు కూడా వాళ్ళకు కొంత ఆదాయం రావడంతో వాళ్ళు ఏం చేస్తారంటే మా పిల్లల్ని స్కూల్కి పంపించడం వల్ల మాకు కొంత ఆదాయం వస్తుంది, మేము చేతి నుంచి పెట్టే తగ్గుతుంది అనే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా దీని సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉంది. 66 లక్షల నుంచి మరింత ఎంత సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటే అంత వాళ్ళు విద్యకు దగ్గర అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే ప్రజలు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అంటే ఈ 2-3 రోజులు మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో తల్లులు కావచ్చు లేదంటే పేరెంట్స్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, అంటే మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, 4కి కూడా తల్లికి వందనం పడింది సో అని చెప్పడం జరుగుతుంది. అలాగే దీని మీద కూడా విమర్శలు చేసే నాయకులు కూడా ఉన్నారండి. వైసీపీలో ఏమంటున్నారంటే 15,000 అని చెప్పి 13,000 ఇస్తున్నారు, ఆ 2,000 ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. మరి ఈ 2 విషయాలకు మీరు ఏం చెప్తారు? అసలు విమర్శలు అనేది ప్రభుత్వంపై చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరైతే తల్లులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది మనం గమనించినట్లయితే జనరల్గా పేరెంట్స్కి కానీ తల్లులకు కానీ ఒక 2 పిల్లలు ఉంటారంటే వాళ్ళు రేపు స్కూల్కి వెళ్తారు, నెక్స్ట్ ఇయర్ 6 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకు ఒక గుండె మీద బరువులాగా ఉంటుంది. వాళ్ళకు వచ్చే ఆదాయంలో సగం ఆదాయం ఏ స్కూల్లో చేరిస్తే ఎంత ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో వసూలు చేస్తారు అని చెప్పి భయంతో బతికే నింటి మా పిల్లలు, ఇప్పుడు మాకు 3 పిల్లలు ఉంటే ఆనందంగా మా 3ని చదివించగలుగుతున్నాం అంటే 3కి మాకు అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. 1 పిల్లలు ఉన్నారు లేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు, అరే వాళ్ళకి 2 ఉన్నారు, వాళ్ళకు 2కి డబ్బులు పడుతున్నాయి, మాకు 1కే పడుతున్నాయి అనే ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు సగం డబ్బును మిగిల్చుకోవడంతో పాటుగా కొంత ఆదాయాన్ని వారు సమకూర్చుకోగలుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మనం ఒక డబ్బు విషయం చూడదు, వాళ్ళకి 13,000 ఇస్తున్నారు, 15 విషయాలు వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళలో చదివిస్తున్నారు, అది ముఖ్యమైన విషయం. ప్రభుత్వ స్కూళ్ళలో చదివించడం ద్వారా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడం, దాంతోపాటుగా ప్రభుత్వ విద్యలో ఖచ్చితంగా కూడా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. నువ్వు ప్రైవేట్లో తీసుకున్నప్పుడు ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు అతి తక్కువ జీతాలకు పనిచేస్తున్న వాళ్ళని ప్రైవేటు విద్యా సంస్థలు తీసుకుంటాయి. కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఖచ్చితంగా ఒక టీచర్ ఎంపిక కావాలంటే అనేక రకమైన టెస్టులు ఉంటాయి. వాడు బీఈడో చేయాలి, ట్రైనింగ్ చేయాలి, తర్వాత టెట్ రాయాలి, తర్వాత ఎగ్జామ్ రాయాలి, లక్షల మందిలో వారికి సీట్ రావాలి, ఉద్యోగం రావాలి, రిజర్వేషన్ పాటించాలి. అంటే ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు బాగా ఫిల్టర్ అవుతారు. ఫిల్టర్ అయిన తర్వాత ఎవరైతే బాగా చదవగలిగారు, బాగా చెప్పగలిగే వాళ్ళే వస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనీ విషయం కాదు, తల్లులకు మనీ అంటే ప్రోత్సహించడానికి, పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ వైపు వెళ్లకుండా ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమం. కాబట్టి అది డబ్బుల విషయాన్ని పక్కన పెడితే విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించడానికి, నీకు ప్రభుత్వ పాఠశాలలో కనుక ఎక్కువ మంది విద్యార్థులు చదివినట్టయితే అసలు వాళ్ళకు ఇన్కంలో నీకు రోజు సంపాదించే దాంట్లో ఒక 10 రూపాయలు సంపాదించినా వాళ్ళకి ఏం పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు విద్య మీద వైద్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నారు, సగానికి ఎక్కువ డబ్బులు పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా విమర్శలుగా చూడాలి తప్పిస్తే దాంట్లో పెద్ద శాంటిటీ లేదనుకోవచ్చు. ఖచ్చితంగా మరింత మంది విద్యకు దగ్గర కావాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంటుంది. దాంతోపాటుగా ఎవరైతే సంతోషపడుతున్న తల్లిదండ్రులు కూడా మరింత కూడా ఆ విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.